హలో ఆల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిబాబా సాయిలు. ఇది నా లాంగ్ వీడియో. ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేసా, ఇది సెకండ్ అనుకుంటా. మ్మ్, ఈ నా డే ఇలా స్టార్ట్ అయింది. వాషింగ్ చేసేసా, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి, తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటిగా డ్రై చేసేసుకుంటున్నా. చాలా వాష్ అయింది. ఫెస్టివ్ తర్వాత, సంక్రాంతి తర్వాత ఇదే వాష్ అన్నమాట వేయటం. సో ఇన్ని బట్టలు వచ్చాయి. తర్వాత వాషింగ్ మిషన్ క్లోజ్ చేసుకొని దాని మీద ఒక క్లాత్ కొత్తది యాడ్ చేసా. అది చేసుకున్న చిన్నది డెకరేట్ చేశాను అనమాట ఆ కార్నర్. తర్వాత వీడియోలో చూపిస్తా. యాక్చువల్లీ షార్ట్ వీడియోలో చూపించాను. వీలైతే నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ ప్లాంట్స్కి బాగా డస్ట్ పట్టేస్తుంది. పక్కన వర్క్ అవుతుందన్నమాట మాకు ఇక్కడ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి. సో ఆ డస్ట్ ఎంత, మా 15th ఫ్లోర్ వరకు డస్ట్ వస్తుంది అంటే చూడండి ఎంత డస్ట్ వస్తుందో. దానివల్ల మొన్న ఒక వీడియో చూసా, ప్లాంట్స్కి ఇలాగా డస్ట్ పట్టేస్తే ఫోటోసింథసిస్ వల్ల గ్రోత్ ఉండదంట మొక్కలకి. సో అందుకు క్లీన్ చేసుకున్నా. మళ్ళీ పడుకున్న ఒక 1 అవర్ బాగా నిద్ర పట్టేసింది. చాలా ప్లాన్స్ అది లిఫ్ట్ చేయడం, అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవడం. చాలా ఈరోజు వర్కౌట్స్ కూడా చేసుకున్నా మార్నింగ్. సో దానివల్ల చాలా నీరసంగా అయిపోయి చాలా లేట్గా మళ్ళీ లేచి అప్పుడు మొత్తం క్లీన్ డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నా ఒక్కొక్కటిగా. చాలా డిషెస్ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి, కుకింగ్వి, లంచ్ చేశాను దానివి చాలా వాష్ అయిపోయాయి. యాక్చువల్లీ నేను వెంటనే చేసేసుకుంటా, బట్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కొంచెం నీరసంగా ఉండడం వల్ల. అండ్ క్లైమేట్ కూడా చాలా చేంజెస్ అవుతున్నాయి ఇక్కడ బెంగళూరులో. ఏంటో అప్పటికప్పుడే హీట్గా ఉంటుంది, అప్పటికప్పుడే కూల్గా ఉంటుంది, అర్థం కావట్లే. వాకింగ్ కూడా వెళ్ళట్లేకపోతున్నాం ఈ మధ్య మేము. నైట్ టైం ఎవ్రీడే వాకింగ్కి వెళ్ళే వాళ్ళం నేను మెహి, బట్ ఇప్పుడు వెళ్ళట్లా. అండ్ ఓకే, కిచెన్ చూసారా క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్గా ఉంటే ఎంత బాగుంటుందో. ఈ కైట్ చూసారా, సంక్రాంతిలో కొన్నాం, బట్ అసలు చేయలేదు. 2 కైట్స్ కొన్నాం, ఒకటి చేసాం, ఫ్లై చేసాం. తర్వాత ఇది చేయడం అవ్వలేదు, అసలు కమ్యూనిటీలో ఒప్పుకోలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు, అక్కడ చేయొచ్చు అనిపించింది. అండ్ ఈవినింగ్ సన్సెట్ చూసారా ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. మీరు కూడా చూస్తారని మీకు వీడియో తీశాను, చూడండి సూపర్గా ఉంది కదా. అండ్ స్ప్రౌట్స్ అవి కూడా బాయిల్ చేసుకున్నా. యాక్చువల్లీ స్టీమ్ చేస్తా, బట్ అవ్వలేదు, సో బాయిల్ పెట్టేసాను అనమాట. యాక్చువల్లీ ఇది వరకు 4 బర్నర్స్ ఉండేది స్టవ్ మాకు. అది చాలా ఈజీగా త్వరగా క్విక్గా అయిపోయేవి నాకు వంట కుకింగ్ అంతా. బట్ ఇప్పుడు అది పాడైపోవడం వల్ల 2 బర్నర్స్ తీసుకున్నా. సో దానివల్ల కుకింగ్ చాలా లేట్ అయిపోతుంది, నాకు టైం పట్టేస్తుంది. ఇలాగా ఎప్పుడు నేను గ్రాసరీస్ అవి లిస్ట్ రాసుకుంటా. సో అలా గ్రాసరీస్ లిస్ట్ రాసుకుంటూ స్ప్రౌట్స్ పెట్టుకొని అవి తింటూ, తర్వాత మూవీ చూస్తూ, క్లోత్స్ మడత పెట్టేసా. కొన్ని మడత పెట్టా, కొన్ని ఆరాయి, కొన్ని అవ్వలేదు, డ్రై అవ్వలేదు. సో మిగిలినవి ఇలా ఉంచేసా. అయిపోయిన తర్వాత ఇంక ఇలా కాదని చెప్పి చాలా ఫెస్టివ్ వల్ల ఫుల్గా బట్టలన్నీ తీసేసి అన్ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట, పిచ్చి పిచ్చిగా నా హరిబరిలో. సో అవన్నీ సర్దాలని చెప్పి ఇంక ఇద్దుకో ఇలా పట్టుకొని ఇంక అన్నీ స్టార్ట్ చేసా. నా శారీ కలెక్షన్స్ కూడా మొత్తం ఫుల్గా అన్నీ పాడైపోయాయి, పిచ్చి పిచ్చిగా తీసి పడేసాను. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలి ఇప్పుడు. ఇవి కొన్ని ఒక ఒక ర్యాక్లో ఉన్న శారీస్ ఇంకా ఉన్నాయి. అవి చూస్తే మా మెహి అయితే తిడతాడు, ఏంటిది ఇన్ని శారీస్ అవి కొనేస్తూ ఉంటావు, పిచ్చి పిచ్చిగా సర్దేస్తూ ఉంటావు, ఆర్గనైజ్డ్గా పెట్టుకోవా అని చెప్పి. బట్ తను మాత్రం ఆర్గనైజ్డ్గా ఉండరు. కావాలంటే తన కబోర్డ్ సర్దినప్పుడు అది చూపిస్తా, ఎంత చెత్తగా చేసుకొని ఉంటారు తను. నెక్స్ట్ వీడియోలో తన కబోర్డ్ ఆర్గనైజ్ చేస్తాను, అది చూపిస్తా చూడండి. ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట, లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్,
అంటే కుర్తీ, అనార్కలి అలా ఉంటాయి కదా! ఇవి ఒక్కొక్కటి పెళ్లి సారీ, తలంబ్రాలు సారీ అండ్ ఇదైతే కొన్ని ఆహ్, ఈ ఒక్క సారీ అయితే నేను ఇలా పిన్స్ అవి పెట్టుకుని ఏదో ఫంక్షన్ ఉందని బట్ ఆ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వలా. కానీ ఇక్కడ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క స్టోరీ ఉంది. చెప్పాలంటే పెద్ద లాంగ్ అయిపోతది వీడియో. సో, అందుకని చెప్పి సింపుల్‌గా చేసేస్తున్నా. స్టోరీ అయితే చెప్పలేను నేను. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు అది లాంగ్ వీడియో తీస్తా. అండ్ ఇవి మీషోలో ఈ సారీ ఆర్గనైజర్స్‌ది బ్యాగ్స్ తీసుకున్నా. 6 బ్యాగ్స్ వచ్చాయి 150 రూపీస్‌కి. చాలా బాగున్నాయి. చాలా వర్తబుల్. అంత సూపర్ క్వాలిటీ అని చెప్పను. బట్ కెపాసిటీ అయితే బాగుంది. ఒక 10-12 శారీస్ పడుతున్నాయి ఒక్క దాంట్లో. సో, ఓకే అనిపించింది. మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. ఇంకొక 12 పీసెస్ పెడితే బాగుంటదనిపించింది. నెక్స్ట్ టైం పెడతా. మిగిలిన శారీస్ పైన సర్దుకోవాల్సి వచ్చింది. ఆ బ్యాగ్స్ అన్నీ ఫిల్ అయిపోయడం వల్ల. కొన్నిట్లో బెడ్‌షీట్స్ పెట్టేశాను. సో, దానివల్ల. ఇవి లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. ఈ డ్రెస్ ఒకటి మా మమ్మీ శారీ తీసుకుంటే అప్పుడు నాకు కుట్టించింది. ఒక్కొక్క డ్రెస్‌కి కూడా ఒక్కొక్క స్టోరీ ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకసారి ఎప్పుడైనా లాంగ్ వీడియో తీస్తా. నా డే ఇలా అవుతుంది. మరి మీ డే ఎలా అయిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఏవైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా సరే కామెంట్స్‌లో చెప్పండి. ఇవి ఫెస్టివ్‌వి. ఆ డ్రెసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా ఒకేషన్ ఉంటే అందులో అప్పుడు వేసేసుకుందాంలే అని చెప్పేసి పెట్టేశాను. అండ్ ఈ శారీస్ చెప్పా కదా మా మదర్‌కి తీసుకున్నా అని చెప్పి. వెళ్ళినప్పుడు ఇవ్వాలి. వైజాగ్ వెళ్ళినప్పుడు. ఇవన్నీ బ్లౌజెస్ అన్నమాట. ఇది అయిపోయింది. అండ్ ఈ ఇది కూడా డీమార్ట్‌లో తీసుకున్నా. ఈ ఇది బాగుంది మ్యాట్ ఇది. నాకు యోగా మ్యాట్‌లకు కూడా చేస్తుంది. యోగా మ్యాట్‌లా చేసుకుంటున్నా మార్నింగ్ టైమ్స్‌లో. ఎప్పుడైనా ఇలాగ కొంచెం పని ఉన్నప్పుడు మాత్రం ఇలా యూజ్ చేసుకుంటున్నా. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాహిబా బై సైలు ఛానల్. బాయ్.